హాయ్ ట్రైనీలు, స్వాగతం. ఈ సెషన్లో కుట్టు మెషిన్ ఎలా ఉంటుందో, అది కుట్టడానికి అనుకూలంగా కూర్చోవడం ఎలాగో తెలుసుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు కుట్టు మెషిన్లోని ప్రధానమైన భాగాలను జాబితా చేయగలరు, ఇంకా కుట్టేటప్పుడు సరైన విధంగా ఎలా కూర్చోవాలి అనేది నేర్చుకోగలరు. మొదట కుట్టు మెషిన్ గురించి తెలుసుకుందాం. కుట్టు మెషిన్లు రకరకాల శైలులు ఇంకా ఆకృతులలో అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా వాటిని ఫుట్ పెడల్ను తొక్కడం ద్వారా ఉపయోగిస్తారు. చాలా కుట్టు మెషిన్లు బటన్ హోల్స్ కుట్టడం వంటి ప్రత్యేక కుట్లతో సహా ఎన్నో రకాల కుట్లని సృష్టించగలవు. కుట్టు బలంగా ఉండడానికి రెండు వైపుల నుండి దారాన్ని తీసుకుంటాయి. చాలా మందం లేదా దళసరిగా ఉన్న బట్టలు కుట్టాలంటే గట్టి దారాన్నే కాకుండా సరైన నీడిల్ని కూడా వాడాలి అని మర్చిపోకండి. మెషిన్ సూదులు మన అవసరాన్ని బట్టి చాలా రకాల పొడుగు ఇంకా మందం కలిగి ఉంటాయి. మార్కెట్లో కుట్టు మెషిన్లు డొమెస్టిక్ మోడల్, టైలర్ మోడల్, ఇండస్ట్రియల్ మోడల్, పోర్టబుల్ మోడల్, క్యాబినెట్ మోడల్ ఇలా రకరకాల మోడల్స్లో అందుబాటులో ఉన్నాయి. మీరు కుట్టు మెషిన్ని కొనుగోలు చేసినప్పుడు మంచి పేరుగల తయారీదారుచే తయారు చేయబడిన దాన్ని ఎంచుకోండి. కుట్టు మెషిన్ చేతితో చక్రం తిప్పడం, ట్రెడిల్ తొక్కడం లేదా ఎలక్ట్రిక్ మోటార్ను వాడడం ద్వారా పనిచేయవచ్చు. హ్యాండ్ మెషిన్తో చక్కగా నీటుగా కుట్టవచ్చు. అయితే ఇది ట్రెడిల్ మోడల్ కంటే నెమ్మదిగా పనిచేస్తుంది. ట్రెడిల్తో అయితే మన చేతులను బట్టను మార్చడానికి మాత్రమే వాడతాం. ఎలక్ట్రిక్ కుట్టు మెషిన్ ఇంకా అనువైనది, తక్కువ శ్రమతో కూడుకున్నది, ఇంకా తొందరగా ఉపయోగించగలం. మన చేతులు కూడా బట్టను మార్చడానికి స్వేచ్ఛగా ఉంటాయి. అన్ని కుట్టు మెషిన్లలో భాగాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి. ప్రతిదానికి మెషిన్ హెడ్ ఇంకా మెషిన్ బెడ్ ఉంటుంది. అయితే స్టాండ్ దాని భాగం ట్రెడిల్ కుట్టు మెషిన్లో సాధారణం. మెషిన్ హెడ్లోని భాగాల జాబితా: టెన్షన్ నట్, టెన్షన్ డిస్క్, ఐలెట్, థ్రెడ్ టేకప్ స్ప్రింగ్, థ్రెడ్ టేకప్ లీవర్, థ్రెడ్ గైడ్, నీడిల్, ప్రెసర్ ఫుట్, నీడిల్ ప్లేట్, స్లైడ్ ప్లేట్, నీడిల్ బార్, ప్రెసర్ బార్, స్టిచ్ రెగ్యులేటర్ లీవర్, స్టిచ్ రెగ్యులేటర్ లాక్ స్క్రూ, బాబిన్ వైండర్ థ్రెడ్ గైడ్, బాబిన్ వైండర్, బ్యాలెన్స్ వీల్, స్పూల్ పిన్, నీడిల్ బిగింపు, ప్రెసర్ ఫుట్ స్క్రూ, ఫీడ్ డాగ్, ఇంకా ఫేస్ ప్లేట్. టెన్షన్ నట్ ఎగువ థ్రెడ్ ద్వారా వెళ్లే టెన్షన్ యూనిట్లోని డిస్క్లను బిగిస్తుంది. టెన్షన్ డిస్క్ ఒక సాధారణ మెకానిజం. ఇక్కడ రెండు కాన్కేవ్ డిస్కులు ఒకదానికొకటి ఎదురుగా కన్వర్స్ సైడ్లు కలిసి ఉంటాయి. థ్రెడ్ రెండింటి మధ్య వెళుతుంది. థ్రెడ్ యొక్క టెన్షన్ స్ప్రింగ్ ఇంకా నట్ ద్వారా సర్దుబాటు చేయబడుతుంది. థ్రెడ్ యొక్క టెన్షన్ స్ప్రింగ్ ఇంకా నట్ ద్వారా సర్దుబాటు చేయబడుతుంది. ఇది డిస్క్ అంటే థ్రెడ్ పై ఒత్తిడిని పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. థ్రెడ్ టేకప్ స్ప్రింగ్ హుక్ ద్వారా లాగబడిన దారాన్ని బయటకు పంపుతుంది, ఇంకా థ్రెడ్ పై ఒత్తిడిని తగ్గిస్తుంది. థ్రెడ్ టేకప్ లివర్ ముందు నుండి పైకి క్రిందికి కదిలే చేయి లాంటిది మెషిన్ బాడీకి అమర్చబడి ఉంటుంది. ఈ లివర్ రెండు విధాలుగా పనిచేస్తుంది. నీడిల్కి థ్రెడ్ అందిస్తుంది, షటిల్ ద్వారా ఏర్పడిన లూప్ని బిగిస్తుంది. థ్రెడ్ గైడ్ థ్రెడ్ను స్పూల్ నుండి నీడిల్ వరకు పట్టి ఉంచుతుంది. నీడిల్ కుట్టు మెషిన్ సూదులు వివిధ రకాలుగా ఉంటాయి.
సూదులు వాటిని దేనికి వాడుతున్నామో అనే దాన్ని బట్టి ఎంపిక చేయబడతాయి. పరిమాణాలు ప్రధానంగా ఫ్యాబ్రిక్ యొక్క తయారీ ఇంకా మనం కుట్టడానికి ఉపయోగించే థ్రెడ్లపై ఆధారపడి ఉంటాయి. నీడిల్ పైభాగాన్ని షాంక్ అంటారు, దిగువ భాగాన్ని షాఫ్ట్ అంటారు. షాంక్ ఒకవైపు ఫ్లాట్ గాను మరొక వైపు గుండ్రంగాను ఉంటుంది. గుండ్రని వైపున గాడి ఉంటుంది. ఈ గాడి కుడుతున్న థ్రెడ్ను నిర్దేశిస్తుంది, ఇంకా అధికమైన ఘర్షణ కలగకుండా రక్షిస్తుంది. ప్రెసర్ ఫుట్, ఇది ప్రెసర్ బార్కు కలుపబడి ఉంటుంది. దాన్ని కిందికి దించినప్పుడు కుడుతున్న వస్త్రాన్ని గట్టిగా పట్టి ఉంచుతుంది. నీడిల్ ప్లేట్ లేక థ్రోట్ ప్లేట్, ఇది నీడిల్ గుండా వెళ్లడానికి రంధ్రం ఉన్న అర్ధవృత్తాకారపు ప్లేట్. స్లైడ్ ప్లేట్, బాబిన్ కేస్ని తీసివేయడానికి లేదా ఇన్సర్ట్ చేయడానికి స్లైడ్ ఓపెన్ చేయగల దీర్ఘచతురస్రాకార ప్లేట్. నీడిల్ బార్, ఒక ఉక్కు కడ్డీ, దీని చివర నీడిల్ని బిగిస్తాం. ప్రెషర్ బార్, ప్రెషర్ ఫుట్ను పట్టుకుంటుంది. స్టిచ్ రెగ్యులేటర్, కుట్టు పొడవును నియంత్రిస్తుంది. కొన్ని రెగ్యులేటర్లని రివర్స్లో కుట్టడానికి సెట్ చేయవచ్చు. బాబిన్ వైండర్ థ్రెడ్ గైడ్, బాబిన్ వైండింగ్ చేస్తున్నప్పుడు కొంత టెన్షన్ని నిలిపి థ్రెడ్ను వైండ్ చేయడానికి అనుమతిస్తుంది. బాబిన్ వైండర్, బాబిన్ పై థ్రెడ్ వైండింగ్ను సులభతరం చేస్తుంది. కొన్ని వైండర్లు బాబిన్ నిండగానే ఆటోమేటిక్గా ఆగిపోతాయి. బ్యాలెన్స్ వీల్, మెషిన్ ఆపరేషన్ కోసం పైన ఉన్న డ్రైవ్ షాఫ్ట్ను తిప్పుతుంది. ఇది నీడిల్ ఇంకా హుక్ను కదిపి కుట్లు వేసేలా చేస్తుంది. స్పూల్ పిన్, థ్రెడ్ స్పూల్ను పట్టుకుంటుంది. నీడిల్ క్లాంప్, నీడిల్ని స్థానంలో ఉంచుతుంది. నీడిల్ని తిప్పేటప్పుడు, నీడిల్ని తీసేటప్పుడు లేదా అటాచ్ చేసేటప్పుడు దీన్ని వదులుగా లేదా బిగుతుగా చేయవచ్చు. ప్రెషర్ ఫుట్ లివర్, ప్రెషర్ ఫుట్ను ఎత్తడానికి లేదా దించడానికి ప్రెషర్ బార్కు జోడించబడిన లివర్. ఫీడ్ డాగ్, నీడిల్ ప్లేట్ క్రింద అమర్చిన దీని దంతాల కదలిక కుట్టేటప్పుడు వస్త్రాన్ని ముందుకు జరపడానికి సహాయపడుతుంది. ఫేస్ ప్లేట్, ఇది తొలగించగల సైడ్ కవర్. ఇది నీడిల్ బార్, ప్రెషర్ బార్ ఇంకా థ్రెడ్ టేకప్ లోని ఆయిలింగ్ పాయింట్లకు యాక్సెస్ ఇస్తుంది. బెడ్ అనేది మెషిన్ యొక్క ఫ్లాట్ భాగం. దాని కింద ఫీడ్ డాగ్ ఉంటుంది, ఇంకా షటిల్ అలాగే లోయర్ థ్రెడ్ కూడా ఉంటాయి. స్టాండ్ మీద కుట్టు మెషిన్ హెడ్, బెడ్ రెండు ఉంటాయి. ఇందులో ఇంకా డ్రైవ్ వీల్, బెల్ట్ గైడ్, డ్రైవ్ వీల్ క్రాంక్, పిట్ మ్యాన్ రాడ్, ట్రెడిల్ ఇంకా లెగ్స్ ఉంటాయి. డ్రైవ్ వీల్ బ్యాలెన్స్ వీల్ను బెల్ట్ ద్వారా నడుపుతుంది. బెల్ట్ గైడ్, డ్రైవ్ వీల్లోని ఇండెన్షన్ వలన బెల్ట్ దాని స్థానంలో ఉంటుంది. డ్రైవ్ వీల్ క్రాంక్, డ్రైవ్ వీల్ను తిప్పుతుంది. పిట్ మ్యాన్ రాడ్, ట్రెడిల్ ఇంకా డ్రైవ్ వీల్ క్రాంక్ను కలిపే మెటల్ రాడ్. ట్రెడిల్ మెషిన్ను నడపడానికి ఉపయోగించే ఫుట్ ఆపరేటెడ్ ప్లాట్ఫారం. కాళ్ళు స్టాండ్కు మద్దతు ఇవ్వడానికి ఉపయోగిస్తాయి. శరీరానికి అలసట తెలియకుండా ఎలా కూర్చోవాలో తెలుసుకుందాం. చిత్రాల్లో భంగిమలలో సరైన భంగిమ ఇంకా తప్పు భంగిమలు రెండూ చూడవచ్చు. మీ భుజాలను వంచకండి, అలాగే మెషిన్ వైపు ముందుకు కూడా వంగకండి. కుట్టు మెషిన్ నీడిల్ ముందు మధ్యస్థంగా మీ శరీరాన్ని ఉంచి తటస్థ స్థితిలో కూర్చోండి. మీ వెన్నెముకను సహజమైన ఎస్ ఆకారంలో ఉంచి సాధ్యమైనంత నిటారుగా కూర్చోండి. భుజాలను బిగబట్టకండి. మెషిన్ పై పడే లైట్ లేదా కిటికీలోంచి వచ్చే కాంతి కుట్టేటప్పుడు మీకు ఎదురుగా ఎడమవైపు నుండి ఉండాలి. బల్ల లేదా కుర్చీ యొక్క ఎత్తు మీ శరీరపు ఎత్తును బట్టి ఉండాలి. అంటే కుట్టేటప్పుడు శరీరపు పై భాగం వంగిపోకూడదు. అంచున కానీ సీటు మధ్యలో కానీ కూర్చోవద్దు. మీ బట్టలు యంత్రాన్ని తాకకుండా జాగ్రత్త వహించండి. ట్రెడిల్పై మీ పాదాలను సరైన స్థితిలో ఉంచండి.
ఫ్లై వీల్ ఇంకా ట్రెడిల్ వీల్ పై బెల్ట్ను సెట్ చేయండి. మనం ఇప్పుడు కుట్టు యంత్రంపై సమర్థంగా కూర్చోవడం ఎలా అనే ఈ సెషన్ ముగింపుకి చేరుకున్నాం. ఇప్పటికి మీరు కుట్టు యంత్రంలోని ప్రధాన భాగాలను జాబితా చేయగలరు మరియు సరైన సిట్టింగ్ పొజిషన్ని తెలుసుకున్నారు.